ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా మేము ఏం మాట్లాడినావు? ఒక ఆయన బట్టలు ఉతుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యేని చేసిన, ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రిని చేసిన. ఇది నీ అహంకారం, నీ ఫ్యూడల్ స్వభావం. మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకు ఉంది అనేది బయట పెట్టుకున్నావు. నువ్వు కేసీఆర్తో పోలిక. నీకు కేసీఆర్ నిన్ను చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఏడ్చినా ఓకే, ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు. కానీ 20 నెలలు దాటుతున్నా కేసీఆర్ని పేరే అన్నాడు ముట్టుకోకున్నా నెల రోజులు గించుకొని వచ్చినావు. నా పేరు మాట్లాడలే, నా పేరు మాట్లాడలే, నా పేరు గుర్తు చేయలే అని. ఆఖరి నువ్వే చెప్పుకున్నావు. మళ్ళా నన్ను చూసి భయపడి మాట్లాడలే కేసీఆర్. మరి నిన్ను చూసి భయపడిన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు? నిన్ను చూసి భయపడే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఊరి పోయినా కొల్హాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది? ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు. బనకచెర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట్ల కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయటపెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. ఇవాళ నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకపోయిన వాళ్ళు. ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు. ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన? ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమనో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడింది అబద్ధమనో, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం, నేను పెట్టలేదు సంతకం, నేను ఎజెండాలో లేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పటివరకు మీరు కూడా చూశారు మీడియా మిత్రులు. మీడియా మిత్రులు అడిగితేనే చెప్పిండు, ఎజెండాలు లేని దేని గురించి ఎట్లా మాట్లాడతామయ్యా మేము? నువ్వే బనకచెర్ల గురించి అడుగుతున్నావు నన్ను. ఎజెండాలే లేనప్పుడు నేను వద్దని చెప్తానా? ఇది కదా నువ్వు మాట్లాడింది. ఆబ్దారి కార్డు కాదు కదా, నీ చిట్టి చాటు కాదు కదా, దొంగతనంగా గోడసాడు మాట్లాడే నీ చిట్టి చాట్లు కాదు కదా నువ్వు చెప్పింది. బహిరంగంగానే కదా నువ్వు మాట్లాడి 10 నిమిషాలు కాకముందే కదా అవతల బయట పెట్టింది. నీ నీచ రాజకీయాల కొరకు, తుచ్చ డబ్బు సంపాదన కొరకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేస్తూ నువ్వు చేస్తున్న నీ దుర్మార్గమైన పనులని బయట పెడుతున్నాడనే కదా కేటీఆర్ పైన ఏడుపు, కేసీఆర్ పైన ఏడుపు. ఏంది? శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే. ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి కదా, దరిద్రం ఇది రాష్ట్రానికి, 4 కోట్ల మంది ప్రజలకు కదా బాధ్యత, జవాబుదారీ. నువ్వు ఏమనుకుంటుంది ఇవాళ బయట ప్రపంచం?
నువ్వు ఢిల్లీ పోయినా, నువ్వు దావోసు పోయినా, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ పదమైనా, నువ్వు మాట్లాడే హిందీ పదమైనా, తెలుగులో నువ్వు మాట్లాడే చాలా అద్భుతమైన భాష నీ మిత్రులు చాలా గొప్ప మెచ్చుకుంటున్నట్టు లోపల. నీ ఆ ప్రాంత మిత్రులు అద్భుతంగా బాగా మాట్లాడి ఇంకిటనే మాట్లాడని చెప్తూ ఉంటుంది కొద్దిమంది నీకు సలహాదారులు ఉన్నారు కదా అందులో. అది ప్రతి అక్షరం ప్రతి మాట 4 కోట్ల మంది గొంతు. సో ఉండాలి కదా ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ స్థాయికి ఎదగాలి కదా మనిషి. ఎందుకు తీస్తున్నావు ప్రపంచం ముందట పరువు? నీది పోతుందన్న బాధ నీకు లేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు చాలా సాగు చెప్పిన అనేక సందర్భాల్లో నాకు ఏ విలువలు లేవు, నా విలువ డబ్బే విలువ, నాకు అధికారమే విలువ, వేరే ఏ విలువలు లేవు అని నువ్వు చెప్పినావు. కానీ ఆ చేతగాని పార్టీ నేను తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది కదా, తెలంగాణ ప్రజల నిత్యం కూర్చోబెట్టింది కదా. మేము మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక్కొక్క స్థాయి ఎదుగుతున్న కొద్దీ ఆ స్థాయికి భాష పెంచుకోవాలి, మాట్లాడే విధానం మార్చుకోవాలి, అక్కడికి ఎదగాలి కదా. చూస్తున్నారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో. ఒక మాట కేసీఆర్ నేను గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిండా? నేను నల్లాన్లే తెల్లాన్లే, ఒక విఘ్నత కలిగిన నాయకుడిగా కొత్తగా వచ్చిండ్రు చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. 6 నెలలు అవకాశం ఇద్దామని చెప్పిండు. 6 నెలలు కాదు 18 నెలలు అవకాశం ఇచ్చిండు. ఆ విషయం చెప్పిండు విఘ్నతతోని. కొత్త ప్రభుత్వం సమయం ఇద్దాం, సర్దుకొనిద్దాం, ఇక్కడ నువ్వు కేసీఆర్ విఘ్నత ఎక్కడ? నీకున్న విచక్షణ ఏంది? అధికారంలోకి వస్తే మతం పెరుగుతుందా? ఇదా నీ ముఖ్యమంత్రి విధానం? కేసీఆర్ చావాలనా? మహబూబ్నగర్ జిల్లా ప్రజలను అడుగుదామా ఎవరు చావాలను, ఎవరిని ఉరిదీయాలను? కేసీఆర్ రాకముందు మహబూబ్నగర్ అయింది, 2014 మహబూబ్నగర్ అయింది, 2023 మహబూబ్నగర్ అయింది. దేశమంతటికి వలసలు పోయిన జిల్లాకి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వలసలు వచ్చి బతికే పరిస్థితిని తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ? ఉన్నవాటిని పోగొట్టి ఇవాళ మళ్ళీ ప్రతి ఒక్కరు నెత్తిన గుడ్డేసుకుంటట్టు చేసిన నువ్వెక్కడ? సాధారణ గ్రామీణ కూలీ నుంచి హైదరాబాద్ నగరంతో సహా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది? ఇవాళ ఏముండే 23 వరకు హైదరాబాద్ తెలంగాణ, ఇవాళ ఏమున్నది? ఇదే చంద్రబాబు నీ గురువు ఏం మాట్లాడిండు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే పోయి తెలంగాణలో 10 ఎకరాలు కొన్నాం, ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్ముకొని వచ్చి మన ఆంధ్రాలో 100 ఎకరాలు కొంటున్నారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటుండ్రు? మళ్ళీ ఆంధ్రాలో ఎకరం అమ్ముకోకపోతే తెలంగాణలో కొనుక్కు పరిస్థితికి వచ్చింది 2 ఎకరాలు అనే మాట చెప్తున్నారు. మళ్ళీ నీ 20 నెలల గొప్పతనం అభివృద్ధి చేసినావు. దీంట్లో తెలంగాణ తలసరి ఆదాయం పెంచడంలో అభివృద్ధి చేసినావా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి చేసినావా? 30,000 తగ్గింది కదా గత సంవత్సరం. ఈ సంవత్సరం 8,000 తగ్గుతుందో? 2014 నుంచి 23 వరకు ప్రతి సంవత్సరం వరుసగా 15,000 నుంచి 17,000, 20,000 వరకు పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం ఒక్క దెబ్బకే నువ్వు నీ జేబు దొంగల చేతుల్లోకి పోయి
15,000 కోట్లు తగ్గింది అంటే 30,000 కోట్లు తగ్గింది కదా గత సంవత్సరం. స్కూళ్ళలో 100 మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అనేది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మళ్ళీ పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? దీని గురించి బాధపడాలి. నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే, కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఇట్లయితుందని అనుకోలేదని బాధపడుతున్నాడు. సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన 10 ఏళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు. ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా, నడుస్తారు కదా అనుకున్నాడు. కానీ గింత దుర్మార్గంగా, గింత నీచానికి ఒడిగట్టి అభివృద్ధి ఆగిపోయి ఒక రోజు ముందు వెనుక ముందు పోతుంది. కానీ మొత్తం హక్కుల్నే దారదత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్. అందులో సందేహం ఏం లేదు. నిజమే నువ్వు అన్నట్టు నీ అభివృద్ధిని చూసి కేసీఆరే కాదు తెలంగాణ వాదులు అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా కూడా ఏడుస్తున్నారు. నేను ఇష్టపడి నిన్ను అభిమానించి అమెరికాలో ఆదరించిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు ఇచ్చినాం మనం మద్దతు అని చెప్పి బాధపడుతున్నారు. ఇవాళ ఒక కేసీఆర్ ఎందుకు బాధపడుతున్నాడు? తెలంగాణ మంచిగా కోరి అందరూ బాధపడుతున్నారు. నిజమే సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా, జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పి వచ్చు నీకు అవార్డు. అందులో సందేహం ఏం లేదు. దానికి ఆస్కార్ ఇస్తారా, ఏ స్కార్ ఇస్తారా, దానికి ఏ స్కార్ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడి, అందులో సందేహం లేదు. ప్రపంచంలో చాలామంది నియంత్రణకు వచ్చిపోయినారు, కానీ ఉన్నదాన్ని జడగొట్టుకున్నాడు ఎవరిని చూడలే ఈ ప్రపంచం. మొదటిసారిగా నిన్నే చూస్తుంది. దానికి ఇవ్వచ్చు అవార్డు. కొంచెమంది బిడియ పెడతారు ఒక అబద్ధం మాట్లాడాలంటే. ఎవడైనా నిజమే తప్పని పరిస్థితుల్లో జీవితంలో బతుకుదేరు కొరకు ఎక్కడన్నా చోట కూడా అబద్ధం చెప్పొచ్చు. కానీ నీలాగా నిత్యం పొద్దున్న లేస్తే అబద్ధమే సిగ్గుపడేంత పద్ధతిలో నువ్వు చెప్తున్న అబద్ధాలు తప్పకుండా ఆస్కార్ అవార్డుకి అర్హునివి, సందేహం ఏం లేదు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు. నవ్వుకుంటారన్న సోయి ఉండొద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నా నువ్వు పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ ఎవడు రాసిచ్చాడో కదా, ఆ రాసిచ్చినోడికి నీ మీద కోపం ఉన్నట్టుంది. మొదలు అది చూసుకో. నువ్వు పెట్టుకున్న పేరు వాళ్ళు ఎవరో, నీకు రాసిస్తున్న వాళ్ళు ఎవరో, నీ పరువు తీయడానికి ఇస్తున్నారా, మరి వాళ్ళు ఇస్తున్నారా, నీ సొంతంగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రివి, అది మా బాధ. నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరికి పట్టింపు లేదు నీ గురించి. ముఖ్యమంత్రులు కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో ఎందుకు అందరు తలదించుకుంటాడు చేస్తున్నావు? కూర్చున్నావు నువ్వు ఆ కుర్చీలో, మా నుంచి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. ఈ మంత్రులది, ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉడుకుతున్నాడట పాపం. ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా. ఎక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి పోయి ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టుండు, నేను చాలా మాట్లాడకూడని అన్నీ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండాడు ఇప్పుడు, డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్నమన్నా ఒక మంత్రి. నీ భయానికి ఓకే, వాళ్ళని చేసుకో, నీ ఇష్టం. నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావు అని నీ ఇష్టం. కానీ ప్రజలుగా మా పరువు తీయకు, తెలంగాణ బిడ్డల పరువు తీయకు.
నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు, బంద్ చేసుకో. ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం, కానీ మీ వాళ్ళు ఎప్పుడు వ్యక్తులో మాకు తెలియదు, కానీ మేము మాత్రం దానికి మద్దతు ఇయ్యం. కేసీఆర్కి నేను ముఖ్యమంత్రి ఉన్నామని రంగం లేదు. కాకపోతే తెలంగాణ పాడైపోతుందన్న బాధ ఉంది. దానికి నిర్ణయం నిర్ణయించలే నీ పార్టీ, నీ నాయకుడు, నీ నాయకురాలు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక ఇది. నిజంగా నిన్ను చూసి చాలామంది రెచ్చిపోతున్నారు. తెలంగాణ కేసీఆర్ వేరియేషన్ అని చెప్పి కేసీఆర్ మీద కుట్రలు పన్నిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత మేము దెబ్బతిన్నామని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, నిత్యం కేసీఆర్ మీద ఏడ్చేటోళ్ళు ఇక కొంచెం రెచ్చిపోతున్నారు. సరే, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఎవడోడు ఎంత రెచ్చిపోతున్నాడో, ఎట్లా నోరు బారేసుకుంటున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మాకేం ఇబ్బంది లేదు. గత 10 ఏళ్లలో ఎందుకు వదిలేసినామో మాకు తెలుసు, రేపు ఎందుకు వదిలేయకూడదో కూడా మాకు తెలుసు. మాకు ఇచ్చిన ఈ అనుభవం. కానీ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మాట్లాడే ప్రతి మాట 4 కోట్ల తెలంగాణ ప్రజలది కాబట్టి తెలంగాణ గౌరవం తగ్గించకుండా కేవలం నీ తుచ్చమైన డబ్బాశ కొరకు, పదవి నిలుపుకోవడం కొరకు తెలంగాణ హక్కుల్ని అమ్ముకునే పని చెయ్యకు. భాష కూడా నేర్చుకో, కనీసం విజ్ఞతను ప్రదర్శించమని చెప్తా ఉన్నాం.